హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్నైతే ఈవెంట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మేము పడుకుని పోయాం కదండి. మార్నింగ్ లేచేసరికి 9 o'clock అయ్యిందండి. లేచి త్వరగా ఇంకా బ్రష్ చేసుకుని నేనైతే తలస్నానం కూడా చేసేసాను. ఇప్పుడు క్విక్గా అయితే రెడీ అయిపోయి బయటికి వెళ్ళి ఏదైనా టిఫిన్ తినేసి, మా రిలేటివ్స్ ఒకళ్ళు అయితే ఇక్కడ ఉన్నారండి. మా మావయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఇక్కడ ఉంటారన్నమాట, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళ ఇంటికి రమ్మనేసి తను చెప్పిందనమాట. సో తనకి పట్టుకెళ్ళడానికి డ్రెస్ అది తీసుకుని వచ్చానని కూడా చెప్పాను కదా వాళ్ళ పిల్లకి. అలాగే అమ్మ తాటిగర్లు కూడా చేసుకుని వచ్చిందండి, ఆ తాటిగర్లు కూడా ఇచ్చింది. సో అవి తీసుకుని వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు వెళ్తున్నామండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి కొద్దిసేపు ఉండి తర్వాత అయితే మేము బయట ఎక్కడికైనా వెళ్ళి ఒక ప్లేస్ ఏమైనా చూసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోతాము. ఈరోజే మాది హైదరాబాద్కి రిటర్న్ జర్నీ అండి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈ డే అంతా ముంబైలో సెకండ్ డే మాకు ఎలా గడిచింది ఏంటి అనేది ఈరోజు వ్లాగ్లో అయితే చూపిస్తాను. సో ఇప్పుడు నేను ప్రజెంట్ నైటీలో ఉన్నానండి. త్వరగా అయితే డ్రెస్ అయితే వేసేసుకుంటాను. నిన్నైతే నేను గెట్ రెడీ విత్ మీ షార్ట్లు అయితే చేశానండి, లాంగ్ వీడియో చేయలేదు. సో అందుకనేసి ఇప్పుడు లాంగ్ వీడియోలో అయితే గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను. సో ఫేస్కి అయితే నేను మాయిశ్చరైజర్ రాసుకున్నానండి. నువ్వు ఏ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నావు అక్క అని అడిగారండి. ఇది నేను మా చిన్నోదిన దగ్గర తీసుకున్నానండి, మా అమ్మాయి ఎర్త్ మాయిశ్చరైజర్ అనమాట. ఇంకా నేనైతే మాయిశ్చరైజర్ రాసుకున్నాక కొంచెం సన్ స్క్రీన్ కూడా రాసుకుంటున్నానండి. ఎందుకంటే ముంబైలో ఎండ చాలా ఎక్కువ ఉంటుందండి. ఫస్ట్ డే అయితే చాలా ఎక్కువ ఉంది, కానీ ఈరోజు మార్నింగ్ 7 o'clock ఆ టైంకి బాగా వర్షం పడ్డది. సో కొంచెం ఈరోజు బాగానే ఉంటుందేమో, కానీ ఎండ ఉన్నా వాన ఉన్నా కూడా మనము కొంచెము సన్ స్క్రీన్ అయితే రాసుకోవాలంటండి. సో ఇంకా నేను సన్ స్క్రీన్ అయితే రాసేసుకుని తర్వాత అయితే ఇంకా బ్యాంగిల్, ఈ చేతికేమో బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను, ఈ చేతికేమో బ్రాస్లెట్ అయితే పెట్టుకుంటున్నానండి. ఈ బ్యాంగిల్స్, బ్రాస్లెట్ అలాగే నేను వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే అడగండి, నేను కామెంట్లో మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ఇంకా నేను ఇప్పుడు చివరిలో కొంచెం పౌడర్ అయితే రాసుకుంటున్నానండి. పౌడర్ రాసుకోకపోతే ఈ సన్ స్క్రీన్కి మాయిశ్చరైజర్కి ఫేస్ కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది. సో కొంచెం లైట్గా పాండ్స్ పౌడర్ అయితే రాసుకున్నాను. ఇంకా ఫైనల్గా బొట్టు అయితే పెట్టేసుకుంటున్నానండి. తలస్నానం ఇప్పుడే చేశానండి. సో తల కొంచెం తడితడిగా ఉంది. తల కొంచెం ఆరిపోతే కనుక నేను హెయిర్ అయితే క్లిప్ అయితే పెట్టేసుకుంటాను. ఇంకా నిన్నట్లాగా అంత ఇదిగా అయితే రెడీ అవ్వట్లేదండి. అంటే నిన్న టిక్స్ పెట్టి అలా పెట్టి అలా రెడీ అయ్యాను. ఈరోజు ఇంకా అలా ఏం కాకుండా నార్మల్గా అయితే దువ్వేసుకుంటున్నాను అనమాట. ఇంకా తర్వాత మీరు కామెంట్స్లో అడగొచ్చు, భవానీ ఎందుకు నువ్వు మెల్లో బందు వేసుకోలేదు, నల్లపూసలు వేసుకోలేదు అని అడుగుతారండి. సో నేను ముందే చెప్తున్నాను, నాది బంతు సూత్రాల దగ్గర కొంచెం నలిగిపోయిందనమాట. అది నేను కొత్తది చేయించుకోవాలి, కాకపోతే కొన్ని ఇయర్స్ లాగేయచ్చు అనేసి అన్నారనమాట. బంగారం షాప్లో ఏం కాదండి అని నొక్కిచ్చారు. ఇంకా నేను ఇలాంటి లాంగ్ జర్నీ చేసేటప్పుడు మెడలో నేను గోల్డ్ అది ఏమి వేసుకుని వెళ్ళానండి. సో అందుకనేసి నేను గోల్డ్ మొత్తాన్ని తీసేసి అమ్మకి అప్పచెప్పేసి నేనైతే ముంబై అయితే వెళ్ళాను అనమాట. సో ఇంకా అందుకనేసి నేను ఇలా వెళ్తున్నాను కదా, సింపుల్గా ఉండే జ్యువెలరీ ఏమైనా కావాలి అనేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి జ్యువెలరీ అయితే నాకు నచ్చినవి తెప్పించుకున్నానండి. వాళ్ళది షార్ట్ అయితే ఇన్స్టాగ్రామ్లో పెడతాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే మీరు డీటెయిల్స్ ఇక్కడ ఏమన్నా ఇస్తాను. సో చిన్న చిన్నవి ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్ ఇలాగ తీసుకున్నాను అనమాట. ఇంకా అవి అయితే వేసుకున్నానండి. సో ఇంకా బొట్టు అయితే పెట్టేసుకుంటున్నాను. నీవన్నీ అనవసర భయాలు, అంతేమైపోదు, వేసుకుని వెళ్ళొచ్చు అని మీరు అనొచ్చు. బట్ ఇప్పుడు గోల్డ్ రేట్ విపరీతంగా పెరుగుతుందండి. మనము అది పొరపాటున దాన్ని జారబెట్టుకున్నాము అనుకోండి. ఇప్పుడు నా బంద్ ఉంది, నా బందే 4 కాసులు ఉండొచ్చండి. అంటే చైన్ ఒక 2.5 కాసులు, సూత్రాలు ఒక్కొక్కటి అరకాసు అనమాట. సో అంత గోల్డ్ మనము మిస్ అయిపోయినట్టే కదండి, అది తెగి పడిందంటే. ఎందుకంటే కొంచెం డ్యామేజ్ వచ్చింది కాబట్టి. లేదు మెల్లో నుంచి ఎవరైనా లాక్కెళ్ళిపోయినా కూడా రిస్క్. టైం అయితే 10 o'clock అయ్యిందండి. మేమైతే రెడీ అయిపోయాము. ఇప్పుడైతే ఇంకా బయటికి వెళ్తున్నాము. కొంచెం టిఫిన్ తినేసి ట్రైన్ అయితే ఎక్కేస్తాము. లోకల్ ట్రైన్ ఫస్ట్ టైం ఎక్కుతున్నాము, ముంబైలో లోకల్ ట్రైన్. మా చిన్నారి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి లోకల్ ట్రైన్ ఎక్కి అంధేరిలో దిగాలంటండి, జోగేశ్వరి అంధేరి అంట. సో అక్కడ దిగుతాము. ఇప్పుడు ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా రూమ్ నుంచి మేమైతే బయటకు అయితే వచ్చేసామండి. ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది, మార్నింగ్ వర్షం వచ్చింది కదా. అండ్ మేము ఉన్నది ఇప్పుడు రైల్వే ఏరియా, ఒకటేమో మంచిగా చెట్లతో బాగుంది, ఎండ కూడా లేదు. సో శ్రీవారు లోపల ఎలాగో వీడియో తీయలేదు, నన్ను ఇక్కడ వీడియో తీయండి అంటే మా వారైతే వీడియో తీశారండి. ఇంకా నేను మీకు ఒక విషయం చెప్పాలి, నేను డీమార్ట్లో ఈ చెప్పులు కొనుక్కున్నానండి. ఎవ్వరు ఇలాంటి చెప్పులు కొనుక్కోకండి, ఎందుకంటే కాళ్ళని విపరీతంగా నొక్కేస్తుందండి. నాకైతే అసలు నడవలేక చెప్పులు చేతిలో పెట్టుకుని వెళ్ళాను నేను. ఈరోజు వ్లాగ్లో మీకు చూపిస్తానులేండి ఎలిఫెంటా కేవ్స్కి
వెళ్ళాము. చెప్పులు చేతిలో పెట్టుకునే వెళ్ళాను, అంతలా కరిసేసినాయి అనమాట. ఇంకా మా రూమ్ నుంచి కొంచెం ఎదరికి వస్తే నిన్న వెళ్ళాం కదండి రెస్టారెంట్కి, అంటే హోటల్ అంటే చిన్నది ఉంది, అక్కడికైతే వచ్చి ఇడ్లీ వడ అయితే ఆర్డర్ పెట్టుకుని టిఫిన్ అయితే తినేసాము. తర్వాత అయితే ఆ హోటల్కి ఎదురుగుండానే చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ అయితే ఉందండి. సో ఇక్కడ మేము ఈ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు లోకల్ ట్రైన్ ఎక్కుతాము. టిఫిన్ అయితే చేసేసామండి. ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము లోకల్ ట్రైన్ ఎక్కడానికి. లోకల్ ట్రైన్ టికెట్ ఒక్కొక్కరికి 15 రూపాయలండి. సో 20 రూపీస్ అట్టి మేము టికెట్ అయితే తీసుకుని మేమైతే కూర్చున్నామండి. సో అక్కడ ఉన్న కొంతమందిని అడిగామన్నమాట, ఈ ట్రైన్ జోగేశ్వరి వెళ్తుందా అంధేరి వెళ్తుందా అంటే వెళ్తుంది అని చెప్పారండి. సో ఇంకెక్కైతే కూర్చున్నాము. నేను ఇలా కూర్చుంటే నా వెనకాల ఒక అబ్బాయి వచ్చి కూర్చున్నాడండి. నాది హెయిర్ లీవ్ చేసుకున్నాను కదా, ఆ హెయిర్ కొంచెం ఆ పక్క అబ్బాయి కూర్చున్న సీట్లోకి వెళ్ళింది. ఆ పిల్లోడు వచ్చి సడన్గా కూర్చునిపోతే నాకు తలనొప్పి చేసేసింది. మనకేమో లాంగ్వేజ్ రాదు కదా అని గట్టిగా భయ్యా అని అరిసానండి. ఆ పిల్లోడు భయపడిపోయి వెళ్ళిపోతే మా ఆయన అన్నాడు, నీ దెబ్బకు అబ్బాయి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అనేసి అంటున్నారండి. హాయ్ చెప్పు, ఎవరు వచ్చారు చెప్పు. భవానత్ వచ్చిందే. అక్క స్కూల్కి వెళ్ళిందా? మరి నువ్వు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు తీసుకున్నా హాలిడే? మేము వస్తున్నామన్నా. తాటిగారులు తింటావా? అయ్యో ఇంకోటి మా చిన్నారి వారి ఇంటికైతే వచ్చేసాము. కొన్నదే కదా అది. ఆయన టికెట్లో 55 వేసేసారు నీకు. 55 వేసేసారు అన్న. 55 వేసేసారు. మళ్ళీ నీ వెంకటరమణని మేలు పెట్టేశారు మగతనిలాగానే. మరి ఎలా? ఫీమేలా మేలా అంటే మేల్ అని పెట్టేశారు మా ఆయన. అది ఆటోమేటిక్ గా మేల్ అని చూపించేస్తుంది వెంకటరమణ అంటే. మళ్ళీ చూడు వయసు 55 వేసేసారు మా ఆయన. సరే ఇప్పుడు చెప్పి ఎంత అయ్యాలి? 43 వేసుకో. శ్రీవారు వేసావా? ఫీమేల్ పెట్టు. సరే సరదాగా అంటున్నాను. అవును, వీడియో కూడా తెస్తున్నాను నీతో చేసే జోక్ని. సరే అయితే అదే ఏది ఎంత కనుక్కుందామని చేశాను. కాదు, ఆధార్ కార్డులో వెంకటరమణనే ఉందా? ఏ రమణే ఉందంట ఆధార్ కార్డులో. మళ్ళీ వెంకటరమణ ఇక్కడ ఎందుకు, ఇంకా అందులో ఎలా ఉందో అలాగే రాద్దామని. మా చిన్నారి వాళ్ళది గవర్నమెంట్ కట్టించిన ఇల్లు అంటండి. అంటే ఇది వరకు వెళ్ళు వేరే ఇంట్లో ఉండేవాళ్ళు, గవర్నమెంట్ ఆ ల్యాండ్ అంతా తీసుకుని వీళ్ళకి ఇలాగ ఇల్లు అయితే కట్టించిందంట. ఎంత చిన్నగా ఉన్నదోనండి ఇల్లు. అయినా కూడా మా చిన్నారి అన్ని వస్తువుల్ని నీట్గా సర్దుకుని మంచిగా అయితే ఉంచుకుంది. ఇల్లు అంత చిన్న ఇల్లు అయినా కూడా ఖాళీగా నీట్గా అయితే మెయింటైన్ చేస్తుంది. నాకైతే భలే నచ్చింది అనమాట. ఇంకా మేము వస్తున్నాం అనేసి ఒక పక్కన వంట చేస్తుంది. మళ్ళీ మాకు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి దారి తెలియకపోతే పాపము మళ్ళీ మా కోసం ఇంటికి అక్కడ రైల్వే స్టేషన్కి కూడా వచ్చిందండి. సో ఇప్పుడు మా చిన్నారి మా కోసం ఏమేమి వంటలు చేసిందో చూపిస్తున్నాను. నార్మల్ వెజిటేబుల్ పలావ్ అయితే చేసిందండి, అలాగే అన్నం వండింది, ఇంకా తర్వాత చికెన్ కర్రీ అయితే వండుతుంది అనమాట. ఇంకా వాళ్ళ పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందంటండి. వాళ్ళకి హాఫ్ డేనే ఉంటుందంట స్కూలు, 1:30 ఆ టైంకి వస్తుంది భవాని అనేసి చెప్పిందనమాట. ఇంకా చిన్నపిల్ల అయితే మాత్రము ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్ అంటండి. మేము ఉన్నాము అనేసి అది ఇంకా స్కూల్కి వెళ్ళను అని చెప్పి మానేసింది. ఇంకా నేను ఆ రోజు వ్లాగ్ పెట్టడం కుదరలేదండి, ఎందుకంటే నెట్ అయితే అక్కడ సరిగ్గా లేదు. అసలు ఏ ఊరు వెళ్ళినా కూడా నాది ప్రాపర్గా నెట్ సిగ్నల్ అందదండి అప్లోడింగ్కి. సో ఇంక అందుకనేసి నేను ఆ రోజు లైవ్కి వచ్చేసాను అనమాట. సో లైవ్కి వచ్చి కాసేపు అయితే మీతో మాట్లాడాను, వ్లాగ్ పెట్టట్లేదు అని చెప్పి జస్ట్ ఒక 10 to 15 minutes అలాగా లైవ్కి అయితే వచ్చాను అంతేనండి.
యూట్యూబ్ నాకు సెప్టెంబర్ 20 కల్లా మొత్తము 4 లైవ్స్కి వెళ్ళాలి అని చెప్పిందండి. ఇంకొక లైవ్ పెండింగ్ ఉండిపోయింది. రేపో ఎప్పుడో సడన్గా చూసుకుని ఎప్పుడు ఖాళీ టైం ఉంటప్పుడు లైవ్కి అయితే వచ్చేస్తానండి. సో ఇప్పటికి 3 లైవ్స్ అయితే కంప్లీట్ చేశాను. నాకే కాదు చాలామంది క్రియేటర్స్కి అలాగా పంపించిందంట. మరి ఎందుకు అన్నది నాకు స్పెసిఫిక్ రీజన్ అయితే తెలియదు. టైం 2:30 అయ్యిందండి. ఇప్పుడైతే మేము మా చిన్నారి వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, ఆ ఇంటి దగ్గర నుంచి రూమ్కి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మేము ఎలిఫెంటా కేవ్స్ చూడడానికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ ఆటో తీసుకుని ఫస్ట్ ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళాలంట. అక్కడ స్టీమర్ ఎక్కి ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళాలంటండి. 5 o'clock వరకే టైం అంట. ఇప్పుడు 3కి మనకి ఒక స్టీమర్ అయితే ఉందంటండి. అది ఎక్కిస్తే 4కి అక్కడికి రీచ్ అవుతామంట. 4 to 5 అది చూసుకుని మళ్ళీ అంటున్నారు అక్కడ నుంచి రిటర్న్ మళ్ళీ స్టీమర్ ఎక్కి వచ్చేయాలంట. 1 hour ప్రయాణం అంటండి, బోట్ ప్రయాణము. సో అక్కడికైతే వెళ్తున్నాం. ఇప్పుడు ముంబై టూర్ చేయండి అని అడిగారండి. మాకేమో మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాం కదా, అక్కడే ఎక్కువ టైం పట్టేసింది. ఇంకా ముంబై ఎక్కువ ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాము. నేను మొన్న డీమార్ట్లో కొత్తవి చెప్పులు కొనుక్కున్నాను కదండి, ఆ చెప్పులు కరిసేస్తున్నాయి. అసలు నన్ను నడవనివ్వట్లేదు. హీల్స్ వేసుకుని అసలే నడవలేను. కొన్ని చెప్పులు బాగుంటాయేమని ఇది కొనుక్కుంటే ఇవేమో టోస్లో లాస్ట్ది ఉంటుంది కదా చిన్నది పిల్లల టైపు, దాన్ని పట్టుకుని కరిసేస్తుంది బాబు. అసలు నడవలేకపోతున్నాను. ట్యాక్సీ అయితే ఎక్కేసామండి. ఇప్పుడు ఇండియా గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలా ట్రాఫిక్ జామ్ ఉంది, ఆగుతూ వెళ్తుంది. కరెక్ట్గా మేము ఇక్కడ తాజ్ హోటల్ దగ్గర అయితే ట్యాక్సీ దిగామండి. కరెక్ట్గా మేము ఇక్కడ దిగి అటు ఇటు వీడియో తీసుకుంటున్నాను. ఈ లోపల భవానీ సిస్టర్ అనేసి అన్నారన్నమాట. ఎవరు నన్ను పేరటి పిలుస్తున్నారో అని అనుకునేసరికి నాగి వాళ్ళు అయితే షాపింగ్కి అవి వెళ్ళి కరెక్ట్గా వాళ్ళు కూడా ఇప్పుడు ఆటో దిగారంటండి. మేము కనిపించామంట. భలే లక్కీగా కలిసాము, అనుకోలేదు, ప్లాన్ చేసుకోకుండా అనుకున్నాము. మేము ఇండియా గేట్ దగ్గరకు వచ్చామండి. కరెక్ట్ గా మీరు ఎక్కడికో వెళ్తాను షాపింగ్ మాల్స్ వెళ్ళాము. చెత్త వేస్ట్ అంటే మనకు కరెక్ట్ గా దొరకట్లేదు, అందుకే ఇంకా తిరిగి వచ్చేసాము. కరెక్ట్ గా మేము మా చుట్టాల ఇంటికాడ నుంచి ఇప్పుడు ఇక్కడ దిగామండి. వీళ్ళు కనిపించారు అనమాట. నేనేమో తాజ్ హోటల్ అంతా చూసుకుంటూ వస్తున్నాను. నేను దిగారా తాజ్ హోటల్ అవి దిగారా? ఫస్ట్ చూసుకున్నా లేదు, ఇది ఇప్పుడు లాస్ట్ అంట 3:30 దొరకదంట. వెళ్ళి సో ఇంకా మేమైతే మాత్రము మళ్ళీ 3:30కి లాస్ట్ స్టీమర్ ఉంది, ఇప్పుడే ఎక్కాలి అనేసి మా వారైతే నెట్లో చూసారండి. మళ్ళీ అది మిస్ అయిపోతామేమో అనేసి టికెట్లు తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చామండి. రాను పోను టికెట్లు ఒకేసారి ఇచ్చేసారు. 290 రూపీస్ అంటండి పర్ పర్సన్ వచ్చేసి. సో మేము నలుగురము టికెట్లు అయితే తీసేసుకున్నాము. ఇప్పుడైతే స్టీమర్ ఎక్కుతున్నామండి. ఈ స్టీమర్ ప్రయాణం 1 hour అన్నారు, కానీ 1.5 hour పైనే వాళ్ళు తీసుకెళ్లారనమాట. బాగా స్లోగా అయితే వెళ్ళారనమాట. సో నాకు అంతసేపు ఆ స్టీమర్లో కూర్చోవడం కూడా నచ్చలేదండి. ఇంకెప్పుడు వెళ్తుంది అని అనిపించింది. అంత పెద్ద ప్రయాణం అండి. దానికి తోడు మేము బయలుదేరతామే 3:30కి బయలుదేరాము. అక్కడికి రీచ్ అయ్యేసరికి ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా మేము చూసే టైం ఏముంటుంది చెప్పండి. ఇంత టికెట్ ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తున్నాము, ఇంకా మనం చూసింది ఏమున్నది అన్న ఫీలింగ్ అనమాట. వీళ్ళు ఏం చేశారు, బోట్ని ఒక పక్కన ఆపేసి ఈ ఫెర్రీని ఒక పక్కన ఆపేసి వేరే బోట్స్ వస్తాయి కదండి, అందులో ఉన్న ఆడియన్స్ అందరినీ ఇందులోకి ఎక్కించుకుని బయటకైతే దింపుతున్నారన్నమాట. అలా 2-3 స్టీమర్స్లో ఉన్న కస్టమర్స్ అందరినీ ఈ బోట్లో నుంచి బయటకు పంపించిన తర్వాత ఒక అరగంట తర్వాత కదిలిందనమాట. అంటే 3:30 టైం కదిలిందని మేము 3ంటికి ఎక్కితేనే. సో చాలా టైం అయితే పట్టింది. నేను మా వారు అయితే ఇటు పక్కన కూర్చున్నాము, నాగి సిస్టర్ వాళ్ళు అయితే అటు కూర్చున్నారన్నమాట. ఎవరి కాళ్ళు కపుల్స్ కింద కూర్చున్నాము. సరదాగా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశానండి నేను మా వారితోటి. సో ఈ వ్లాగ్లో నేను మీకు చాలా విషయాలు అయితే చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ముంబై ట్రిప్ నేను నిజంగా మాది ఒక కపుల్ ట్రిప్ అనే చెప్తానండి. ఇలా వెళ్ళాలి అని నేను ఎప్పటి నుంచో కలగంటున్నాను అనమాట. అయితే మేము April 20 మా మ్యారేజ్ డే ఉంది కదండి, నెక్స్ట్ ఇయర్ డార్జిలింగ్ వెళ్దాము పిల్లల్ని వదిలేసి అని అనుకున్నాము. నాకు ఫ్యామిలీ ట్రిప్ ఇష్టమే, కానీ నా హస్బెండ్తో సింగిల్గా నేను మా ఆయన ఇంకా వేరే ఎవ్వరు లేకుండా మేమిద్దరం కపుల్ టైం స్పెండ్ చేయడం కూడా నాకు చాలా ఇష్టమండి. అండ్ అది చాలా ఇంపార్టెంట్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్గా అని అనుకుంటాము. అయితే ఏప్రిల్లో వెళ్దాం అనుకున్నాము. ఏప్రిల్లో కరెక్ట్గా పిల్లలకి ఇయర్ ఎండ్ అయిపోతుంది కదండి, స్కూలు ఎగ్జామ్స్ టైం అనమాట.
ప్లస్ పిల్లల టైంలో ఎవరికి వదిలి వెళ్తాము, ఇబ్బంది అయిపోతుంది కదా అనేసి ఎలాగ ఏం చేద్దాం అనుకుంటే లక్కీగా దేవుడి దయ వల్ల ఈ యూట్యూబ్ ఈవెంట్ అయితే తగిలింది. సో ఇంక నేను మా వారిని అడిగాను, వెంటనే వెళ్ళి వచ్చేసేలా కాకుండా ఒక రోజు ఎక్స్ట్రా ఉండేలాగా వెళ్దాము, సో నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది అనేసి అడిగాను అనమాట. సరే అనేసి మా వారు అలాగే టికెట్లు బుక్ చేశారండి. ఇంట్లో మనము వైఫ్ అండ్ హస్బెండ్గా కాకుండా పేరెంట్స్గా, ఫ్యామిలీ మెంబర్స్గా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. కానీ మనం ఇద్దరం మాత్రమే కూర్చుని మాట్లాడుకోవడము, ఎంజాయ్ చేసుకోవడము చాలా రేర్ అయిపోతుందండి. ఈ ట్రిప్లో అది మళ్ళీ మాకు రిమైండ్ అయ్యిందనమాట. మా ఈ ట్రిప్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఉండి ఒక కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టానండి. ఇదొక కపుల్ ట్రిప్, మా హనుమూన్ ట్రిప్ లాగా గడిచింది అనేసి నా హ్యాపీనెస్ అంతా షేర్ చేస్తూ మీకు కామెంట్ పెట్టాను. చాలామంది మాకు చాలా హ్యాపీగా ఉంది భవాని నువ్వు ఇలా చెప్తుంటాని కామెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక అసలు ప్రశ్న ఏంటి అంటే కపుల్ టైం అంటే ఏమిటి, ఎందుకు అవసరము అనేసి చాలామందికి ఉంటుందండి. అంటే ఇదేదో ఒక బూత్ లాగా చూస్తారు. హనీమూన్ అంటే అది ఒక కపుల్స్ మధ్య దూరాన్ని తగ్గించడం అంతేనండి. అంతే తప్పించి ఇదేదో కొత్తగా పెళ్ళైన వాళ్ళే వెళ్ళాలి, దేనికోసమే వెళ్ళాలి అన్నదైతే కాదు. రిలేషన్షిప్లో క్లోజ్నెస్ పెంచడానికి, మనకి రీఫ్రెష్మెంట్ ఇవ్వడానికి, డే టు డే మనకున్న స్ట్రెస్ని తగ్గించడానికి స్ట్రాంగ్ కపుల్ ఉంటే ఫ్యామిలీ కూడా ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతుందండి. నేను మా హస్బెండ్ స్ట్రాంగ్ కపులే అనుకుంటాము. ఎందుకంటే మేము కపుల్ ట్రిప్కి వెళ్ళకపోయినా నేను తను చాలా మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాము. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇద్దరము కలిసి ఒక 1 అవర్ వాకింగ్కి వెళ్తాము. ఆ వాకింగ్లో నేను తను చాలా కబుర్లు అయితే చెప్పుకుంటామండి. అలాగే నైట్ పిల్లలు పడుకున్నాక కూడా ఏదో ఒకటి మాట్లాడుకుంటాము. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా మాట్లాడుకుంటాము. అసలు నేను మా ఆయనతో ఎంత మాట్లాడతానో నాకే తెలీదు. ఆయనకి విసుగు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఎంత మాట్లాడినా నాకైతే ఆయనతో విసుగే రాదండి. అలా మాట్లాడుతూనే ఉంటాను. అయితే మా ఇద్దరి మధ్య మాటలు ఇవన్నీ బాగానే ఉంటుంది, కానీ ఎలా అయినా కూడా మా ఇద్దరి మధ్య కొంచెంగా దూరం అయితే పెరుగుతుంది అన్నది మాత్రం నేను చాలా క్లియర్గా అర్థమైందండి. కానీ ఈ కపుల్ ట్రిప్ అంటే మేమిద్దరము ఈవెంట్ కోసం వెళ్ళిన ఈ ట్రిప్లో మేమిద్దరము చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. అఫ్ కోర్స్ నేను ఒప్పుకుంటానండి, పిల్లల్ని వదిలేసి వెళ్ళామన్న గిల్ట్ అయితే ఉంది. అంటే అయ్యో పాపము పిల్లల్ని తీసుకువెళ్ళలేదు. ఆ జామకాయలు ఇచ్చుకున్నాను కదా, జామకాయ చూడంగానే నా షాను మనుకి జామకాయ అంటే చాలా ఇష్టం కదా, అయ్యో నా పిల్లలిద్దరికీ ఇలాగ బోట్లో ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం కదా అని ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ నేనేమి పర్మనెంట్గా నా పిల్లల్ని వదిలేయట్లేదు కదండి, జస్ట్ ఒక 2 డేస్ అంతే. సో ఈ 2 డేస్లో మేమిద్దరము మా ఇద్దరికి చిన్న గొడవలు ఉన్నాయి, ఆ క్లాషెస్ అన్నీ పోయినాయి. చాలా మంచిగా మేము టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. ఇదిగోండి మేమైతే 1.5 అవర్ ఆ స్టీమర్లో ప్రయాణం చేసి ఫైనల్గా ఎలిఫెంటా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనము లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకి టాయ్ ట్రైన్ కూడా ఉందండి. టాయ్ ట్రైన్ కావాలి అనుకుంటే అది ఎక్కొచ్చు. దానికి టికెట్ వచ్చేసి 10 రూపీస్ పర్ పర్సన్ అనమాట. అయితే టాయ్ ట్రైన్ ఎక్కడం ఎందుకు, ఫస్ట్ నడుచుకుంటూ వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాము, ఆ తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు టాయ్ ట్రైన్ ఎక్కుదాము అని అనుకున్నాం అనమాట. సో పైకి నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ గ్రామ పంచాయతీ టికెట్ అనేసి పర్సన్కి 5 రూపీస్ అండి. సో మా నలుగురికి టికెట్ అయితే తీసుకుని లోపలికి అయితే వెళ్ళాము. అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలిఫెంటా కేవ్స్ దగ్గరికి ఇంకొక సెపరేట్గా టికెట్ అయితే తీసుకోవాలి. పర్సన్కి 40 రూపాయలు అనమాట అక్కడ. సో ఇంకండి ఇక్కడ లోపలికి నడుచుకుంటూ చాలా మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళాలండి. నాకు అనిపించింది అనమాట, ఇన్ని మెట్లు ఎక్కి వెళ్ళేదేదో తిరుపతి మెట్లు ఎక్కినా కనీసం పుణ్యమైన వచ్చేదేమో, బాబో ఆయాసం వచ్చేస్తుంది అని అనిపించిందండి. అన్ని మెట్లు నేను ఆ చెప్పులతో నడవలేక ఆ చెప్పులు తీసేసి చేతితో పట్టుకుని అయితే ఎక్కానమాట. నాగనగి సిస్టర్ కూడా చెప్పులు తీసేశారు, ఎందుకంటే జారిపోతున్నాయండి అందుకనేసి. చాలా మెట్లు తొడలు పట్టేసినాయి. ఇప్పుడే చూసుకోవచ్చు ఎలిఫెంటా కేవ్స్ ఒక హాఫ్ డే, తర్వాత మెరైన్ చూసుకుని మీరు నైట్కి ట్రైన్ ఎక్కించు. అదే చెప్పేస్తుంది బామ్మ. అమ్మో మెట్లు ఎక్కలేకపోతున్నాం, ఎన్ని మెట్లు థైస్ పట్టేస్తున్నాయి దేవుడా. ఇంకా చాలా దూరం వెళ్ళాలంట. మేమంత దూరం వెళ్ళేసరికి టైం అయిపోయి క్లోజ్ అయిపోతుందేమో నల్లపోతున్నాను. టైస్ ఎప్పుడు వచ్చేస్తున్నాయండి నాకు. మనం ఎప్పుడు కిడ్స్ కోసము
వర్క్ కోసము, సొసైటీ కోసము అలా పరిగెడుతూనే ఉంటామండి. కానీ మన రిలేషన్షిప్ కోసం ఒక చిన్న స్మాల్ పాజ్ కూడా ఇచ్చుకోము. అదే యాక్చువల్ హ్యాపీనెస్ అండి. ఈ ట్రిప్ నాకు మా హస్బెండ్కి ఒక రీసెట్ బటన్ లాంటిది. ఇద్దరం మళ్ళీ మా స్టార్టింగ్ డేస్ లాగా లాఫ్ చేసుకున్నాము, నవ్వుకున్నాము, షేర్ చేసుకున్నాము. మంచి రొమాంటిక్గా చాలా హ్యాపీగా ఈ టైంని అయితే స్పెండ్ చేశాను. నేను మీతో షేర్ చేస్తుంటేనే ఆ ఫీలింగ్ అంతా నాకు మళ్ళీ ఆ డేస్ గుర్తొచ్చి భలే హ్యాపీనెస్ అయితే వస్తుందండి. ఒక స్మైల్ అయితే వస్తుంది నాలోని. సో ఇలాంటి స్మైల్ కోసమైనా, మనము ఇలాంటి స్వీట్ మెమరీస్ కోసమైనా అప్పుడప్పుడు ఇలా 1 డే ట్రిప్ లాంటిది వేసుకోవాలండి. అది కూడా కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే. మధ్యలో మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్ళామనుకోండి, వాళ్ళని చూసుకోవడం అలాగే గడిచిపోతుంది. ఒక్కరోజు పిల్లల్ని వదిలే ఛాన్స్ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళండి. మన మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలన్నీ పోయి మళ్ళీ మనము చాలా స్ట్రాంగ్ అయిపోతామండి. వైఫ్ అండ్ హస్బెండ్ మళ్ళీ వాళ్ళ రిలేషన్ చాలా స్ట్రాంగ్ అయితే గడుపుతారు. ఇంత కష్టపడి ఇన్ని మెట్లెక్కి పైకి వచ్చామండి. పైకి వచ్చాక నెట్ అవ్వలేదు. టికెట్ ఏమో వాళ్ళు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలన్నారు. చాలాసేపు ట్రై చేసాము అవ్వలేదనమాట. అలా అక్కడే ఒక 25 minutes టికెట్ కోసం అయిపోయిందండి. అంత కష్టపడి పైకి వచ్చిన తర్వాత జస్ట్ ఒకే ఒక తిరుమల కేవ్స్ అని ఏవో ఉంది, అదైతే చూసామన్నమాట. అక్కడ పెద్ద శివలింగం ఉంది. వీడియో తీసినా కనపడట్లేదు. అంతేనండి, టైం అయిపోయింది, వెళ్ళిపోండి అన్నారు. ఏంటి 5 నిమిషాలు కూడా మేము చూడలేదు, ఒక్కటి కూడా చూడలేదు. టైం అయిపోయింది, వెళ్ళిపోండి అన్నారు. ఇంకా ఏమి చూడకుండానే మళ్ళీ అన్ని మెట్లు దిగుకుంటూ వచ్చాము. దిగేటప్పుడు ఇబ్బంది లేదండి, డౌనే కాబట్టి ఫాస్ట్గా అలా దిగిపోయి కిందకైతే వచ్చేసాము. ఇంకా కిందకి వచ్చేసాక నేను మా ఆయన నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాము. చాలా జోక్స్ వేసుకుంటూ భలే గడిచిందండి. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇంకా కిందకి వచ్చాక ఇవి కనిపించాయండి. మా షానం ఇప్పటి నుంచో ఈ స్పైరల్వి ఉన్నాయి కదండి, బ్యాంగిల్స్ టైపు, అలాంటివి కావాలమ్మా అని అడిగింది అనమాట. సరే అనేసి అవి ఎంత అని అడిగానండి. ఒక్కొక్కటి 50 rupees అన్నారు. సరే అయితే అని అదొకటి తీసుకున్నాను. అక్కడ ఇంకొకటి చిన్నది ఇది ఉందనమాట. సో ఇంక నేను అన్నాను, ఏమండి చిన్నదే కదండి, అది 40కి ఇచ్చి 10కి ఇవ్వండి అని అడిగితే సరే అనేసి ఆయన ఇచ్చారండి. ఆ 2 కలిసి 50 rupeesకి షాను మను కోసం అయితే తీసుకున్నాను. సో అవి చూసి మా పిల్లలు ఎలా ఫీల్ అయ్యారు అన్నది మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత వ్లాగ్లో అయితే చూపిస్తానండి. సో ఇదైతే ఇచ్చుకున్నాము. అక్కడ ఏంటంటే అస్సలు నెట్ అవ్వట్లేదండి, క్యాషే అడుగుతున్నారు. ఫోన్పే చేద్దాము అంటే చాలా టైం అయితే పడుతుంది. సో ఇంకా ఎలా అయితే మేము ఫోన్పే అయితే చేసి ఆయనకైతే ఇచ్చేసామన్నమాట. ఇందాక మేము టాయ్ ట్రైన్ ఉంది, రిటర్న్లో వచ్చినప్పుడు ఎక్కుదాము అనేసి అని చెప్పాను కదండి. సో ఇంకా మళ్ళీ స్టీమర్ వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ మనం బ్లాక్ అయిపోతాము. సో ఇంకా టాయ్ ట్రైన్ అయితే వచ్చిందనమాట. దీనికి టికెట్ 10 rupees అండి. సో మళ్ళీ 4 టికెట్లు అయితే తీసుకుని మేమైతే ఈ టాయ్ ట్రైన్ అయితే ఎక్కేసామండి. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఎక్కేసిన తర్వాత మనం మళ్ళీ ఆ స్టీమర్ దగ్గరికి వెళ్తాము. అక్కడ మళ్ళీ మనము ఆ స్టీమర్ ఎక్కేసి దాన్ని ఫెర్రీ అంటున్నారండి. మనం మళ్ళీ 1.5 hour ప్రయాణం చేసి ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. నాగనగి సిస్టర్ వాళ్ళు ఈ బుద్ధుడి విగ్రహాన్ని అయితే తీసుకున్నారంటండి. అది ఆ అన్నయ్యకి అయితే చాలా ఇష్టం అంట. నేనైతే ఇంకా తీసుకోలేదు, బట్ కాస్ట్ ఎక్కువ పెట్టేశారేమో అని అన్నాను. 800 rupees చెప్పారంట, 400కి ఇచ్చుకున్నారంట. ఎందుకన్నా 200కి అడగపోయారా అనేసి అన్నాను నేను. అవునా ఎక్కువ పెట్టేశాను అని అన్నారు. ఏమో నాకు తెలీదు, బట్ దీనికి 400 ఎందుకు అని అనిపించింది అన్నాను. ఇంక ఇదిగోండి మేమైతే ఇలా కూర్చున్నాము. నేను తాటుగారులు అయితే నా బ్యాగ్లో పెట్టుకుని తీసుకొచ్చానండి. అక్కడ ఎన్ని కోతులు ఉన్నాయో అని, ఆ కోతులు లాగేసుకుంటాయేమో అని ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు అవి లేవన్నమాట. టాయ్ ట్రైన్ ఎక్కిన తర్వాత అప్పుడైతే మేమంతా కలిసి అవి తిన్నామన్నమాట. ఇంక ఇదిగోండి నేను మళ్ళీ స్టీమర్ అయితే ఇందాక రాను పోనుకి టికెట్ ఒకేసారి తీసుకున్నాం కదా. సో ఇంక ఇదైతే ఎక్కేసాము. ఇంక ఇక్కడైతే నేను మా ఆయన నవ్వుకుంటూ సరదాగా ఎన్ని కబుర్లో చెప్పుకున్నాం అనమాట. నేను ఒక చిన్న విషయం చెప్తానండి, ఇది అడ్వైజ్ అనుకుంటారో లేకపోతే ఇంకేమనుకున్నా కూడా నాకు పర్వాలేదు. నేను నా ఛానల్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ వ్లాగ్స్ కూడా చాలా చేశాను. సో అలా ఒక మాట అయితే చెప్తాను. మీరు కూడా మీ లైఫ్లో ఒక స్మాల్ కపుల్ టైంని క్రియేట్ చేసుకోండి. వీకెండ్లో బయటికి వెళ్ళలేకపోతే ఇంట్లోనే ఒక టీ కాఫీ లాంటివి చేసుకుని బాల్కనీలో మీరిద్దరు మాత్రమే కూర్చుని తాగండి. లేదా ఒక 15 minutes వాకింగ్కి వెళ్ళండి. వాకింగ్లో ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీ అయిపోకుండా ఫోన్ ఇంట్లో పడేసి వెళ్ళండి. లేదా ఒక రోజు పిల్లల్ని గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలేసి చిన్న అవుటింగ్కి వెళ్ళిరండి. ఒక హాఫ్ డే అయినా కూడా పర్వాలేదు. ఇవేమి పెద్దవి కావు, కానీ రిలేషన్షిప్కి ఇవి చాలా డీప్ మీనింగ్ అయితే ఇస్తాయండి. బికాజ్ లవ్ నీడ్స్ టైం. కపుల్ టైం అన్నది లగ్జరీ కాదండి, అది ఒక అవసరం అనేసి గుర్తుంచుకోవాలి.
అందుకే ముంబై ట్రిప్ నాకు ఒక లెసన్ నేర్పింది. లాస్ట్ ఇయర్ ముంబై ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా నేను మీకు చెప్పాను, రిలేషన్షిప్లో బిగ్గెస్ట్ గిఫ్ట్ అంటే ఒకరికి ఒకరు ఇచ్చుకునే టైమేనండి. మనీ, గిఫ్ట్స్, హాలిడేస్ ఇవన్నీ టెంపరీ, కానీ క్వాలిటీ టైం క్రియేట్ చేసే మెమరీస్ లైఫ్ లాంగ్ మనతోనే ఉంటాయి. నాకైతే లాస్ట్ ఇయర్ ముంబై వెళ్ళాను కదా మా వారితో, అది ఇప్పటికీ మర్చిపోలేను నేను. సో నా ఫ్రెండ్స్ కింద మీ అందరికీ చెప్తున్నానండి, మీరు కూడా మీ బిజీ లైఫ్లో చిన్న స్మాల్ కపుల్ టైంని క్రియేట్ చేసుకుంటారా? కామెంట్స్లో నాకు షేర్ చేయండి. ఇప్పుడు మా వ్లాగ్ని మీరు ఎంజాయ్ చేస్తే కూడా దాన్ని కూడా మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. సో మేమైతే స్టీమర్ దిగిపోయి ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. లాస్ట్ ఇయర్ నేను ఇన్స్పైర్డ్ బిహైండ్ మదర్హుడ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు 1 డే బిఫోరే వెళ్ళి ఇలాగే ఇక్కడ అటు ఇటు తిరిగాం కదా నేను మా వారు. అప్పుడు మేము 5 o'clock ఆ టైంకి అయితే వచ్చామండి. ఇప్పుడు ఆ స్టీమర్ ఇవన్నీ దిగి ఇక్కడ రీచ్ అయ్యేసరికి టైము 7:15 అలా అయ్యింది. మేము అక్కడ ఫొటోస్ అవి కూడా దిగామండి. 7:30 ఆ టైంకి ఛత్రపతి శివాజీ గురించి అతని స్టోరీ అంతా చెప్తూ ఇండియా గేట్ దగ్గర అయితే ఇలాగ లేజర్ షో అయితే చేస్తున్నారన్నమాట. ఎప్పుడైనా మీరు పిల్లలతో కనుక వెళ్తే ఎగ్జాక్ట్గా 7:30 PM వెళ్ళండి. సో లక్కీగా మీరు ఈ లేజర్ షోని చూడొచ్చు. మాకు ఇప్పుడు రిటర్న్ ట్రైన్ ఉంది కదండి, సో మాకు ఇంకా టైం లేక నేను ఈ లేజర్ షో ఇవేమీ చూడలేకపోయాను. తర్వాత అయితే ఇంక వెంటనే మేము ఒక ట్యాక్సీ అయితే తీసుకుని రూమ్ దగ్గరికి అయితే బయలుదేరిపోతున్నాము. మళ్ళీ మాది ట్రైన్ 9:40కి, మళ్ళీ దాన్ని మిస్ అయిపోతే ఇబ్బంది కదా అనేసి ఇంకా మేము ఆ లేజర్ షో ఏమి చూడలేదండి. ఈసారి ఎప్పుడైనా పిల్లల్ని తీసుకుని వద్దాంలే అనేసి ఇంకా మేము బయలుదేరిపోయామన్నమాట. తాజ్ హోటల్ చూసారండి ఎంత బాగా మెరిసిపోతుందోని. ఒక్క తాజ్ హోటల్ అనే కాదండి, ముంబైలో నైట్ టైం అయితే రైల్వే స్టేషన్స్ అలాగే రైల్వే ఆఫీసెస్ అన్నీ ఇలాగ లైట్స్ చాలా చక్కగా మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇంకా రూమ్కి రాగానే ఫస్ట్ అయితే వేడి వేడి నీళ్ళతో మేము స్నానాలు చేసేసి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి. అవి రూమ్కి అయితే తీసుకొచ్చేసారు. రూమ్ అయితే వెకేట్ చేసేస్తున్నాము. రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. 9:40కి మా ట్రైన్, 1/2 hour టైం ఉంది. చాలా ఫాస్ట్గా మేము ఇంకా అక్కడికి రీచ్ అవ్వాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు రూమ్ వెకేట్ చేసేసి రూమ్కి పేమెంట్, ఫుడ్కి పేమెంట్ అయితే చేసేసి మేము ఇంకా క్యాబ్ బుక్ చేస్తున్నారు మా వారు, ఎక్కేసి వెళ్ళిపోతాము. రైల్వే స్టేషన్కి వెళ్ళాక మాట్లాడతాము. స్కూల్ నుంచి సరే నేనే వస్తానే, నేను డాడీ వస్తామే. చెప్పమ్మా. 1 to 20 numbers చెప్పనా హిందీలో? చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 అమ్మ వెరీ గుడ్ తల్లి. నాకేరా నీ చిట్టు తల్లికి వచ్చేసి చెప్పనా హిందీలో? చెప్పు. नानी नानी सुनो कहानी, नानी नानी सुनो कहानी, एक था राजा एक थी रानी, एक था राजा एक थी रानी, राजा बेटा हाथी पर, रानी बेटी बेटी पालक पर, राजा बेटा हाथी पर, रानी गई रानी भीगा राजा गई रानी. అయ్యో అవి ఎంత క్యూట్ గా చెప్పు శాని తల్లి. ఎక్కడ నేర్చుకున్నా? మన బాబు ఏంటమ్మా ఉన్నది? వచ్చేస్తున్నాను, రేపు పొద్దున్న వచ్చేస్తానే. వచ్చి నువ్వు రూమ్ కెళ్ళాక నేను చేశాను, నువ్వు నిద్రపోయేవంట. అప్పటికి అమ్మమ్మ చెప్పింది. అడుగు అమ్మమ్మని, అడుగు అమ్మ చేసిందా చేయలేదని అడుగు. నేను ఫోన్ చేస్తే షానుమనుకి ఇవ్వంటే నిద్రపోయారమ్మా అని చెప్పింది అమ్మమ్మ. అవునా?
ఏమ్మా ఎందుకు ఏడుస్తుంది బంగారు తల్లి? ఏ నా బాబేడ. ఓకే, వచ్చేస్తాను కదా రేపు. ఈసారి మనం అందరం కలిసి వెళ్దాం ముంబై. నేను షిప్ ఎక్కేసానంట. ఈసారి నువ్వు ఎక్కిది కానీ ఏం బాలేదు. ఏం బాలేదు. సరే ఎక్కి దిగనులే. ఇంకేంటి చెప్పు, ఇంకేంటి? అన్నం తిన్నారా? సరే సరే పడుకోండి అయితే, పొద్దున్న వచ్చేస్తానే. బాయ్ బాయ్, గుడ్ నైట్. I love you తల్లి. I love you too. మరి బాబు గుడ్ నైట్. గుడ్ నైట్ మన తల్లి. మరి బాబు ఐ లవ్ యూ. మను ఐ లవ్ యూ తల్లి. గుడ్ నైట్. బాయ్ బాయ్. బాయ్. మార్నింగ్ మేము 12:30కి అయితే బేగంపేట రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి అయితే వెళ్తాము. సో ఈ వ్లాగ్లో నేను మా అమ్మకి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి. ఆ అమ్మకి పిల్లల్ని వదిలేను కాబట్టి నేను అంత ధైర్యంగా వెళ్ళగలిగాను. అంటే నా పిల్లల్ని ఒక సేఫ్ హ్యాండ్స్లో పెట్టాను అన్న ఫీలింగ్ అనమాట. సో ఇంకా మేము బేగంపేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. నైట్ అయితే పిల్లలతో వీడియో కాల్ మాట్లాడాను. సో అది కూడా ఇక్కడ రా ఫుటేజ్ అయితే ఉంచేసాను. సో నెక్స్ట్ వ్లాగ్ అయితే అమ్మ వాళ్ళతో పెడతానండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.